ఏ నిషేధిత భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. 22A భూముల గొడవ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా అంటే అవుననే చెప్పాలి. లక్షలాది మంది పేద ప్రజలకు చెందిన పట్టా భూములను నిషేధిత జాబితాలోకి చేర్చడం రాజకీయ దుమారం రేపుతోంది. అసలు 22A కిందకు ఏ భూములు వస్తాయి? చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న అభ్యంతరాలు ఏంటి? 22Aలో అన్యాయంగా పడ్డ భూములకు పరిష్కారం లభించేనా? రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A చట్టం ప్రకారం ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్ మిగులు భూములు, కోర్టు జప్తులో ఉన్న వివాదాస్పద ఆస్తులు 22A కిందకు వర్తిస్తాయి. ఈ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A ప్రకారం ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూములు అమ్మడం గాని, కొనడం గాని జరగదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి వీలుండదు. దీని పరిధిలోకి వచ్చే భూములు ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సొంత స్థలాలుగా గుర్తిస్తారు. ఇందులో ఉన్న అసైన్డ్ భూములను భూమి లేని పేదలకు వ్యవసాయం లేదా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో సెక్షన్ 22A నిషేధిత భూముల సమస్య ఇక్కడే మొదలైంది. రెవెన్యూ అధికారులు పాత రికార్డుల్ని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ రికార్డుల్ని ఎలాంటి భౌతిక పరిశీలన లేకుండా యథాతథంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టళ్లలో అప్లోడ్ చేయడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితమే క్రమబద్ధీకరణ పొందిన వేలాది ఎకరాల ప్రైవేటు భూములు, ఇల్లు, అపార్ట్మెంట్లు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి అటు కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 91,15,723 ఎకరాల భూమి ఈ నిషేధిత జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. ఈ నిషేధిత భూముల్లో కేవలం ప్రభుత్వ స్థలాలే కాకుండా సాంకేతిక పొరపాట్ల వల్ల లక్షలాది ఎకరాల ప్రైవేట్ పట్టా భూములు, ఇల్లు కూడా చేరిపోయాయి. సుమారు 77 లక్షల ఎకరాల వరకు ప్రభుత్వ, అసైన్డ్, అటవీ, దేవాదాయ, వక్ఫ్, నీటి వనరుల భూములు ఉన్నాయి. నిజమైన పట్టాదారు పాసుబుక్కులు లేని దాదాపు 18 లక్షల వ్యవసాయ భూముల్లో 22A నిషేధిత పరిధిలోకి వెళ్లాయి. పట్టణ ప్రాంతాలలో సుమారు 86,664 ఎకరాల నుంచి 1.31 లక్షల ఎకరాల భూమి ఈ జాబితాలో చేరింది. ఇందులో హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల భూములు చేరినట్టు అధికారులు గుర్తించారు. ఇక ఇదిలా ఉంటే వక్ఫ్లోకి వెళ్లిన సాధారణ ప్రజల భూముల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములుగా నోటిఫై అయిన సాధారణ ప్రజల భూముల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆనాటి రెవెన్యూ అధికారుల తప్పిదాలా లేక కావాలని చేసినవా అనేది ఒక అంశమైతే, వక్ఫ్ భూములుగా రికార్డుల్లో నమోదైన సర్వే నెంబర్లలోని ప్రైవేట్ ఇల్లు, భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, గిఫ్ట్ డీడ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 22A కింద సాధారణ భూములు, వక్ఫ్ భూముల లబ్ధిదారుల హక్కులను కాపాడతామని, నిజమైన యజమానుల భూములను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొత్తానికి ఈ 22A వివాదం ఒకెత్తు అయితే, సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ప్రజలకు సహకరిస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.